ఎవ్రీవన్, ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకుందాం. దానికి తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. దీంట్లో సాల్ట్ వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రైలోకి కారం రెడీ చేసుకుందాం. దానికి 1 స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. దీన్ని మనం బాగా దంచుకుందాం. జీలకర్ర జీరా నూరుకున్నాము. ఇప్పుడు గార్లిక్ ఇప్పుడు కచ్చా బచ్చాగా నూరేసాను. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకొని మళ్ళీ దంచుకున్నాం. ఈ కారం మనం కాకరకాయ ఫ్రైలో వేసుకుందాం. పక్కన పెట్టేస్తాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కింది. ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం సాల్ట్ వేసి పెట్టుకున్న ముక్కల్ని వీటిని బాగా ఇలా పిండితే వాటర్ వస్తాయి. ఈ వాటర్ పిండుకొని మనం ఆయిల్లో వేసుకుందాం. మనకి కర్రీ అనేది చేదు రాకుండా ఉండేది. చూడండి, చాలా వాటర్ వచ్చినాయి. దీంట్లో మొత్తం చేదు మొత్తం పోయిద్ది. కొంచెం పసుపు వేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రై అయ్యేదాకా. ఇప్పుడు కాకరకాయ ఫ్రై అయింది. మనం ఇప్పుడు దీంట్లోకి దంచి పెట్టుకున్న కారం వేసుకొని కలుపుకుందాం. కారం కూడా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ముక్కలు కట్ చేసిన తర్వాత సాల్ట్ వేసా కాబట్టి సాల్ట్ వేయలేదు, సరిపోయింది. సాల్ట్ సరిపోకపోతే మీరు చూసుకొని వేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి.